ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. మరోవైపు రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్ లో భారీ వర్షాలు పడతాయని, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, వనపత్రి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంటోంది. ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోపక్క అటు తెలంగాణలోని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజపటేల్ అందిస్తారు. రాజపటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ నెల 18 నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ భారీ వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో అత్యధికంగా కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో మొత్తం ఎండల తీవ్రత అలానే కంటిన్యూ అవుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రకాల వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సగం తెలంగాణలో ఎండల తీవ్రత ఉంటే సగం తెలంగాణలో వర్షం ఉంటుంది. హైదరాబాద్ సిటీలో కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ ఉంటే సాయంత్రం సమయంలో కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో కూడా వర్షం కురుస్తుంది. సో ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక 15, 16, 17 ఈ తేదీల్లో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు సునీత. అయితే ప్రధానంగా ఏంటంటే తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కదలిక ఇంకా కొద్దిగానే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా అయితే వర్షపాతం నమోదు కావడం లేదు. ఈ నెల 8వ తేదీన ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు కొద్దిగా కదిలి 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు విస్తరించాయి. తర్వాత వాటి కదలిక పూర్తిగా స్లో అయిపోయింది కంప్లీట్ గా కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి మరొక 4-5 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులతో అంచనా వేశారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా నైరుతి ఋతుపవనాలు ఎంటర్ కాలేదు. కాబట్టి ఈ జిల్లాలో భారీగానైతే వర్షాలు అయితే పడడం లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతుంది. అంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ అయినా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లోకి ఇక నైరుతి ఋతుపవనాల ఆగమనం జరగకపోవడంతో ఎండ తీవ్రత అలానే కంటిన్యూ అవుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం అయితే పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనంకొండ, కామారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో 40 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రత నిన్న నమోదైంది సునీత. అంటే ఒక రకంగా చూసుకుంటే అటువైపు కొన్ని చోట్ల వర్షం అలానే పడుతూ ఉంది. మరి కొన్ని చోట్ల మాత్రము ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతుండడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే
తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. సో దాంతో పాటు వాతావరణంలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక వర్షాలు పడేటువంటి ప్రాంతంలో కూడా భారీగా ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి బలమైన ఈదురు గాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇంతటి స్పీడ్ తోటి ఈదురు గాలితో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. మరోవైపు కురుస్తున్నటువంటి వర్షాలకు దాంతో పాటు తీవ్రమవుతున్నటువంటి ఎండల పట్ల కూడా ప్రభుత్వం కూడా అటు ప్రజల్ని కానీ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఇప్పటికే కూడా మనకు పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఈ వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షం పడాల్సి ఉంది. అయితే అటు వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారము ఇప్పటి వరకు కూడా ఈ జూన్ 1 నుంచి మొదలై ఈ తేదీ వరకు ఎంత వర్షం కురవాలో ఆ శాతం ఇంకా వర్షం పడలేదని కూడా అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణము ఎల్నినో. సో ఎల్నినో ఎఫెక్ట్ చాలా ఉంది. ఎల్నినో ప్రభావంతో కురవాల్సిన వర్షాలు కురవట్లేదు. ఆలస్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గతంలో కురిసినంతగా కూడా ఈసారి వర్షాలు కురిసే అవకాశం లేదు. వర్షపాతము చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఎల్నినో ఎఫెక్ట్ తోటి నైరుతి ఋతుపవనాల కదలిక వేగం కూడా తగ్గింది. ఎందుకంటే యాక్చువల్లీ చాలా చురుగ్గా ప్రయాణించాల్సినటువంటి నైరుతి ఋతుపవనాల వేగం కూడా చురుగ్గా ఉండటం లేదు. కాబట్టి అనుకున్నంతగా ఊహించినంతగా గతంలో పడినట్టుగా వర్షాలు పడడం లేదని కూడా ఐఎండీ చాలా స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితులలో ఈసారి మాత్రము వర్షపాతం అయితే చాలా తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందన్నట్టుగా ప్రస్తుతం వాతావరణంలో చూస్తే మార్పులను చూస్తే తెలుస్తుంది స్మిత. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా వర్షాలు పడాలి. ఒక భారీ వర్షం కూడా తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా భారీగా కురవలేదు వర్షం. కేవలం హైదరాబాద్ సిటీలోని కొన్ని సర్కిల్ డివిజన్లు మాత్రమే పడుతుంది. యాక్చువల్లీ హైదరాబాద్ సిటీలో మినిమం 3 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. ఎందుకంటే వాటర్ బయటికి వెళ్ళడానికి సోర్స్ ఉండదు కాబట్టి నీరంతా కూడా ఒకటే కాడ ఆ డ్రైనేజ్ నుంచి పొంగిపోయి స్టోరేజ్ అవుతుంది. కాబట్టి తక్కువ వర్షం పడ్డా కూడా భారీగా వర్షం పడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి వరదను చూస్తే తెలుస్తుంది. కానీ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఉండదు. ఎందుకంటే పడ్డవాన పడ్డట్టు అటువైపు పయనిస్తూ ఉంటుంది. వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి, చిన్న చిన్న ఒర్రెలు కాలువలు ఉంటాయి. కాబట్టి చెట్లలో కూడా వాటర్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే రైతాంగం అయితే వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ వానాకాలంలో వేసేటువంటి మొట్టమొదటి పంట పత్తి పంట. రైతులు చాలా చోట్ల కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబాద్ ఈ జిల్లాలో ఆల్రెడీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రైతులు పత్తి పంటను విత్తడం జరిగింది. ఇవన్నీ కూడా పత్తి పంట ప్రధానంగా కూడా వర్షాధార పంట. అంటే చాలా చోట్ల కూడా వర్షాన్ని బేస్ చేసుకుని వాన పడితేనే పత్తి పంట ఎక్కువగా పండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పటికీ అన్నదాతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. విత్తినటువంటి పత్తి విత్తనాలు కొన్ని బోర్లు బావులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు నీటిని పారించి వాటిని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు, మొలకించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ గ్రౌండ్ వాటర్ కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి ఎండలు కొట్టడం వల్ల చెరువులలో గాని కుంటల్లో గాని వాటర్ లేదు. ప్రధానంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి ఏ ప్రాజెక్టులలో కూడా మనకు వాటర్ కూడా ఎక్కువగా స్టోరేజ్ లేదు. కాబట్టి నదులు పారాలే, వాగులు పారాలే, చెరువులు నిండితేనే ఈసారి వ్యవసాయ రంగానికి తగినంత సాగునీరు అందే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగం అన్నదాతలు అయితే ఆకాశం వైపు వాన కోసం ఎదురు చూస్తున్నారు సునీత. మరోవైపు హైదరాబాద్ సిటీలో కూడా విపరీతమైనటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితులలో అక్కడ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి, సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కూడా హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా సాయంత్రం అయితే వర్షం పడే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.